సరే లాక్ తీయు. ఇది ఫ్రిడ్జ్, డ్రెస్సింగ్ టేబుల్, ఇది బెడ్. దీంట్లో ఒక బెడ్ ఉంటుంది, దాంట్లో కూడా ఒక బెడ్ ఉంటుంది. ఇది విండో. ఓపెన్ చేయండి. ఇక్కడ రోడ్ ఉంటుంది బయట. ఏమి ఉండదు. మంచిగా మీరు జాగ్రత్త వాడుకోండి. ఊక తెరవకండి. ఇది నెక్స్ట్ రూమ్, బెడ్రూమ్ చూపిస్తారా అండి. ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది బెడ్. ఇది ఇక్కడ కూడా ఇంకొక బెడ్ ఉంటుంది. అక్కడ విండో, అది కూడా విండో ఉంటుంది. ఏసీ అంతా బాగా జాగ్రత్త వాడుకోండి. కొంచెం సర్దుకోండి, పైన కొంచెం అంగడంగడ ఉంటుంది. రండి చూపిస్తే కిచెన్ అక్కడ ఉంది. సరే చెప్పండి. పర్లేదు, కొంచెం కంఫర్ట్గా బాగానే ఉంది. నచ్చింది నాకు. మీకు నచ్చలేదా? ఏం చేస్తాం, రూమ్లో దొరుకుతలేవు. కరువు కాలంలో ఉన్న దొరికిందా అని. ఇంకా చాలా కంఫర్ట్గా మీ బెడ్రూమ్ మీకే, నా బెడ్రూమ్ నాకే ఉంది. నో ప్రాబ్లం. తెలుసు నాకు. చూద్దాం. నాకే ప్రాబ్లం రాకుండా ఉంటే చాలండి. ఏం ప్రాబ్లం రాదు, ఏం ప్రాబ్లం వస్తుంది. రండి, ఇదే కిచెన్. ఓకే, బాగుంది. నచ్చింది, చాలా బాగుంది. సింక్ గిట్ల వాటర్ వస్తాయా? వస్తాయి. ఓకే, వస్తున్నాయి. బాగుంది. నీట్గా ఉంచుకోండి సింక్ ఇదంతా. సరే, మొత్తానికైతే థ్యాంక్ యూ. ఎందుకంటే మేము వచ్చినందుకు అయితే మాకు ఏం లేకుండా మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ చేసి ఉన్నందుకు, వాళ్ళు మీ వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు ఉన్నందుకు కొంచెం అయితే నచ్చింది. ఇంతకుముందు మీ వాళ్ళే ఉండేనా? అవును, మా వాళ్ళే ఉండే. అంటే మీ సిస్టర్ వాళ్ళ ఎవరు? మా వాళ్ళంటే మా బంధువులే ఉండే. అవునా? వాళ్ళు కొన్ని సిచ్యువేషన్ వల్ల వెళ్ళిపోయి ఇక్కడ సామాన్ పెట్టేసి వెళ్ళిండ్రు. అవునా? ఇక్కడ లోకల్ ఉండరా వాళ్ళు? లేరు, వేరెక్కడ ఉంటారు. మీరు జాగ్రత్త వాడుకోండి ఇవన్నీ. సరే అండి. అంటే వాళ్ళు ఈ మధ్యలో వస్తారా లేకుంటే టైం పడుతుందా? లేదు, వచ్చే ముందు నేను చెప్తానులేండి మీకు. సరే. అంటే ఇప్పట్లో అయితే రాదు కదా. రారు ఇప్పట్లో. అంటే మాకు కొంచెం అంటే వచ్చిన ఈ 2-3 రోజులకే, ఒక నెలకే పోతే కొంచెం మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది కదా, వెంటనే రూమ్ దొరకడానికి. అలా అయితే నేను రూమ్ ఇస్తా కూడా అనను. కానీ మీకు ఇస్తా అని చెప్పిన కారణం ఏంటంటే వాళ్ళు రారు కాబట్టి ఇస్తా అని చెప్పిన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక 1 year వరకు ఉన్నా కూడా మాకు ఓకేలేండి. రూమ్ అయితే మంచిగా ఉన్నది, పర్లేదు. అసలు మీ వాళ్ళు మంచిగా చూసుకున్నట్టున్నది, అందుకోసం మంచిగా నీట్గా సర్ది. అంటే మేము వస్తామని సర్ది పెట్టిందా లేకుంటే? లేదు, వాళ్ళు రీసెంట్గా వెళ్ళిర్రు, అందుకే మీరు వచ్చారు కాబట్టి ఇస్తా అని చెప్పిన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సరే అమ్మ, జాగ్రత్త. నీకేమైనా అవసరం ఉంటే నాకు అడుగు. సరేనా? సరే అమ్మా. అవును నాన్న, నీ పేరేంటి? నా పేరు సాయి. ఆ అమ్మాయి పేరేంటి? అయ్యో చెప్పండి, ఎందుకు సిగ్గుపడుతున్నారు మైథిలి అని చెప్పడానికి? మైథిలి మా అమ్మాయి పేరు. ఓకే. అవును, మీ నేమ్ సాయా? అవును, సాయి. నైస్ నేమ్ అండి. అసలు మీ పేరు మైథిలి అనుకోలే. మరి ఏమనుకున్నారు? ఏమో అయితే ఏం మాట్లాడుతున్నారు? నిజమే, అవుదాం కాదు. అవునా? మీరు ఎప్పుడు వచ్చాను ఇక్కడికి? అంటే నేను వచ్చి 5 days అవుతుంది. ఫ్రెండ్ రూమ్లో ఉన్నా. జాబ్ ఓకే అయిన తర్వాత మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ సెట్ అయినాక ఇట్టే రూమ్ వెతకడానికి వచ్చిన. అంటే మీరు 5 days నుండి రూమ్ సర్చ్ చేయలే? అంటే ఫ్రెండ్ ఉంది ఇక్కడ, తన రూమ్లో ఉన్నా నేను. మీ ఫ్రెండ్ రాలేదు అంటే తను జాబ్కి వెళ్ళాను. నేను యాక్చువల్గా ఇవ్వాలని వచ్చిన. ఓకే, నేను ఓనర్ అమ్మకి 5,000 ఇచ్చిన కదా, మీరు ఆ 5,000లో మన మంత్లీకి సరిపడా ఏమన్నా సామాన్లు తీసుకొస్తారా? కంబైన్గానే కదా, అన్ని షేర్ చేసుకుందాం. ఓకేనా? తీసుకొస్తాను. ఓకే, మళ్ళీ నేను ఈ బెడ్రూమ్ యూజ్ చేసుకుంటా, మీరు ముందు బెడ్రూమ్ షేర్ చేసుకో. ఎందుకు? నేను కూడా బరాబర్ 50-50 అని ముందే మాట్లాడినాం కదా. నేను ఎందుకు అందులో ఉంటా, నేను కూడా ఇందులోనే ఉంటా. నేను
అంటే కొంచెం నా కంఫర్ట్గా ఉండాలి కదా, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకొని మీరు ఆ రూమ్లో ఉన్నారనుకో నాకు కొంచెం చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అండి. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి, సరేనా? అలా కాదండి, ఇప్పుడు ఏదైనా షేరింగ్ చేసుకుంటున్నాం కదా, రూమ్ రెంట్ కానీ ఏదైనా మనం. మీరు ఇప్పుడు ఆ బెడ్రూమ్లో ఉండడానికి ఏంటండి ప్రాబ్లం? అది ఫ్రంట్లో ఉంది కదా. అమ్మాయి ఫ్రంట్లో ఉండొచ్చు. చెప్పండి ఒకసారి, మీరే అర్థం ఇప్పుడు చేసుకోండి. మీకు అర్థమవుతుందా? ఏదైనా షేరింగ్ అన్నప్పుడు అది ఎవరైనా అది ఉంటే ఉండని ఏమవుతుంది, మనకు ఇద్దరం షేర్ మీరు ఏ టైమింగ్కి వెళ్తారు బయటికి? మ్యాక్సిమం నాకు ఇంకా జాబ్ లేదు, చూడాలి. మీరు జాబ్ ఉందని చెప్పారు కదా. చెప్పలేదు నేను, మీకు అట్లా అనిపించిందేమో. నేను జాబ్ కోసం వచ్చినా అని చెప్పిన. నేను అంటే మీరు ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళలేరు? జాబ్ దొరకలేదు, జాబ్కి పోవాలి. అవునా? మీరు ఏం స్టడీ చేసారండి? నాది డిగ్రీ కంప్లీటెడ్. ఓ అంతేనా? మరి మీకు అమౌంట్ ఎలా? ఈ అమౌంట్ అంటే మ్యాక్సిమం మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు. అట్లే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీది మీరు ఇవ్వండి, నాది నేను ఇస్తాను. ఏదైనా 50-50 అని ముందే మాట్లాడుకున్నాం కదా, దానికి ఏం టెన్షన్ లేదు. మీ పని మీది, నా పని నాది. మీ రెంట్ మీరు ఇవ్వండి, నా రెంట్ నేను ఇస్తాను. అట్లేం లేదు, దాంట్లో ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే అండి, మరి సరే మీరు ఉంటే ఇదే రూమ్లో ఉండండి, నేనే అదే రూమ్లో ఉంటా, ఓకేనా? ఎందుకు అట్లా ఎందుకు? మరి మీరు ఆ రూమ్లో ఉండండి అంటే అంటున్నారు కదా. అరే ఇప్పుడు నా వల్ల ఏమైతే ఇబ్బంది కాదు చెప్తున్నా కదా నేను. దాంట్లో ఏముంది, ఇప్పుడు ఓన్ రమ్మ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిపోయింది. మనకేమని చెప్పింది, ఏసీ ఉన్నది అన్నది. ఇప్పుడు ఏసీ మీరే వాడుకుంటారు కదా మరి. ఓకే, నో ప్రాబ్లం అండి, నాకు ఏసీ ఏం అవసరం లేదు, నేను అదే రూమ్లో ఉంటా, ఓకేనా? మీకు వంట వచ్చా? వంట రాదు నాకు. అయ్యో, మరి ఎలా? మీరు ఉన్నారు కదా, అంటే అట్లేం లేదు, చూసుకుందాం, ఎట్లయినా నేర్చుకుంటా, దాంట్లో ఏమున్నది. అంటే ఇక రూమ్ తీసుకున్నాము అంటే మ్యాక్సిమం బ్యాచిలర్స్ మీరు ఉన్నా లేకున్నా, పర్సనల్గా నేను ఒక్కని ఉన్నా కూడా చేసుకోవాలి కదా. నేను ఏమనుకున్నా అంటే కొంచెం బయట తినేసి అట్లా అట్లా ఓకే, వంటది ఏముందండి, నేర్పిస్తాను నేను, వంట అదేం లేదు. సరే నేను వెళ్తా రూమ్లోకి, మీరు ఉండండి, ఓకేనా? ఎందుకు? సరే ఇక మీరు అమ్మాయి కదా, ముందు నేనే ఉంటా, మీరే ఇంట్లో ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎందుకు, ఇది నేను చూడలే. ఏం కాదు. ఓకే. మొత్తానికైతే పట్టుకొచ్చిన కానీ అమ్మాయిని, అసలు అమ్మాయితోటి ఫ్రెండ్షిప్ ఎట్లా చేయాలి, అసలు నేను ఎట్లా మాట్లాడాలి, అసలు తను మాట్లాడుతుందో లేదో, అసలు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఆ అమ్మాయి. అసలు ఎట్లా చేసి తనతోటి ఫ్రెండ్షిప్ చేయాలి, అసలు ఎట్లా చేయాలి, అసలు ఏం అర్థమైతే లేదు. ఇద్దరం కలిసి ఉందామని రూమ్ తీసుకున్నాం, కానీ తను ఆ రూమ్లో ఉంటా అంటుంది, నేనేమో ఈ రూమ్లో అంటుంది. ఎలాగైనా కానీ తనతోటి ఫ్రెండ్షిప్ చేసి మాట్లాడాలి, అసలు ఎట్లా, అసలు ఏం అర్థమైతే లేదు. ఏం చేయాలి, ఫ్రెండ్ రూములు ఎట్లా ఉండాలి, అసలు నాకేం అర్థమైతే లేదు. ఇద్దరం కలిసి ఉంటే అబ్బా ఈ అబ్బాయి ఏంటి ఇంత డిఫరెంట్గా ఉన్నాడు, కొంచెం మంచోళ్ళ అనిపిస్తున్నాడు. మరి జాబ్ లేదంటే కదా, మరి ఆఫీస్లో ఏమైనా ట్రై చేయాలా? కానీ మమ్మీకి నేను ఒక అబ్బాయితో కలిసి ఉంటున్నానని తెలిసిందనుకో ఏమంటుందో కదా. సరే కొద్ది రోజులైతే ఇతనితో ఇక్కడే ఉండి చూస్తా, ఓకే నో ప్రాబ్లం, బాగానే ఉన్నాడు అని అనిపించింది అనుకో, నాకు కంఫర్ట్ అనిపిస్తే ఇక్కడే ఉంటా, లేదా వేరే రూమ్ సెర్చ్ చేసుకొని ఆఫీస్ దగ్గరలోనే చూసుకుంటా రూమ్. ఏమో చూద్దాం ఏం జరుగుందో. అసలు తను ఏం చేస్తూ ఉంటుంది మరి, ఏం చేస్తూ ఉంది అసలు
ఒకసారి వెళ్ళి చూడాలా మరి, ఏమన్నా అనుకుంటుందా మరి, ఏమవుతుంది అని ఒకసారి వెళ్ళి చూస్తాను. నేను చేస్తాను. ఏవండి? ఏంటండి? ఉన్నదా? ఏం లేదండి, ఖాళీగానే కూర్చున్నాను. సర్దుకున్నారా అండి? అన్నీ సర్దుకున్నా. అవునా? మీరు? నేను చదువుకున్నాను. అవునా? చెప్పండి ఏంటో. ఏమన్నా తిన్నారా? అంటే ఆకలి అవుతుందా? ఆకలి ఏం అవ్వట్లేదండి. ఎందుకు, మీరు తినడానికి వెళ్తున్నారా? ఏమన్నా వంట వండుకుంటే అయిపోతుందేమో బయటికి వెళ్ళే బదులు అనుకుంటున్నాను నేను. చాలా టైర్డ్ అయి ఉన్నాం కదండి. ఇప్పుడు ఏం లేవు కదా ఇంట్లో కూడా, రేపటి నుండి వండుకుందాం. అవును, సామాన్ కూడా ఏం తీసుకురాలేదు. తీసుకురండి మరి, మీరు వెళ్ళి తీసుకొస్తే అయిపోతుండే. అసలు అప్పుడే మనం రూము అడ్వాన్స్ ఇచ్చినప్పుడు పోయి వస్తే అయిపోతుండే. నేను అట్నుండే. అవును, మీరు వెళ్తే అయిపోయేది. అంటే రూమ్ దొరికింది కదా, ఇంకేముంది, నేను ఇక్కడ ఉండి కూడా చేసేదేమో, మీరు ఒక్కరు చూసినా అయిపోతుండే. అవునా? ఇప్పుడు ఆకలి అవుతుంది. మీకు కూడా అవుతుందేమోనని. మరి నాకేం అవ్వట్లేదండి, మీరు వెళ్ళి తెచ్చుకొని తినండి. మీ ఇష్టం మరి. బయటికి వెళ్దాం పదండి. ఏమవుతుంది? నేను రానండి. ఏం కదా పదండి. మీ బిల్ మీరు కట్టుకున్నారు, నా బిల్ నేను కట్టుకుంటా. రూమ్ షేరింగ్ అన్నప్పుడు బయటికి పోతే నేనే కట్టాలని లేదు. నాకు ఆకలి ఏం అవ్వట్లేదండి. మీకు అయితే ఒకవేళ వెళ్ళి తినిరండి. రేపటి నుండి మీరు సామాన్ తీసుకొస్తే రేపటి నుండి మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం ఇంట్లోనే. ఓకేనా? నేను కలిసినప్పుడే అడిగిన, మార్నింగ్ నుండి తిరుగుతా అన్నారు రూమ్ కోసం. నాకు ఆకలి అవ్వట్లేదండి. మీకు ఒకవేళ ఆకలి అయితే మీరు వెళ్ళి తినిరండి కదా. సరే, మీ ఇష్టం అండి. మరి నేనైతే వెళ్తున్నాను. సరే, వెళ్ళండి. అబ్బా, నాకు ఆకలి అవుతుంది. మరి వీడేంటి ఇలా వెళ్ళిపోయిండో? అట్లీస్ట్ తెస్తా అని కూడా అనట్లేదు. బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడతాను, నన్ను అర్థం చేసుకోవచ్చు కదా. కొత్త అబ్బాయి, నేను ఎలా వెళ్తా తనతోని? అమ్మా, చాలా ఆకలి అవుతుంది. సరే, పిలిచినా పిలవకుండా వెళ్ళిపోయింది. ఓకే, నేను తనకు కాల్ చేసి మాట్లాడతాను, నా ఫ్రెండ్కి. దీనికి కాల్ చేస్తా. ఎక్కడుందో మెయిన్ పిల్లి. హలో, ఎక్కడున్నవే? సెట్ అయిందే, పెద్ద స్టోరీ. అయితే ఆ రూమ్ కోసం సెర్చ్ చేస్తుంటే ఒక బ్యాచులర్ అంట ఆ అబ్బాయి. సో తను నేను గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని ఇంట్లో నుండి లేచిపోయి వచ్చినామని చెప్పి మాట్లాడి తీసుకున్నాం రూమ్. నాకు కూడా అదే టెన్షన్ అవుతుంది. మరి మమ్మీకి తెలిస్తే ఏమంటుందో ఏమో. నేను ఇట్లా అబ్బాయితో ఉండడం కరెక్టే అంటావా? మరి ఒకసారి నీ రూమ్ సైడ్ ఒకసారి సెర్చ్ చేయవా రూమ్స్ గురించి? చూస్తా కొద్ది రోజులైతే. ఓకే, నాకు కంఫర్ట్ అనిపించింది అనుకో నేను ఉంటా, లేకపోతే వచ్చేస్తా. కానీ ఒకసారి నువ్వు కూడా ఆలోచించి, ఇలా నేను ఒక అబ్బాయితో రూమ్మేట్గా ఉండడం అనేది కరెక్ట్ కాదే. ఒక బ్యాచులర్ అబ్బాయితో నేను ఎలా కంఫర్ట్గా ఉండగలను చెప్పు? ఇంకా తనకి జాబ్ కూడా లేదంట, జాబ్ సెర్చ్ చేస్తున్నా అంట. అదేనే, అతను ఇప్పుడే బయటికి వెళ్ళిండు ఏమైనా తినొస్తా అని. సరేనా, మరి నేను ఏదన్నా ప్రిపేర్ చేసుకుంటా వీలుంటే. సరేనా? ఓకే, మరి తర్వాత కాల్ చేస్తా. రేపు కలుద్దాం ఆఫీస్లో. సరే, బాయ్. అబ్బా, ఏమన్నా తిన్నారో లేదో మరి, అసలు ఏం చేస్తాను మరి. అవునులే, చేస్తాందో ఏమో తను అసలు. హలో, అందరికీ నమస్తే. మేమైతే మేము ముందుకు రాయించిన కారం అండి. సో
సో మన ఛానల్ ఇప్పటివరకు చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను ముందుకు వస్తాము. అయితే ఏంటిదంటే ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే తెలుసు మీకు, PVSC కంటెంట్స్. ఈ ఛానల్ మీకు తెలుసు, చూస్తున్నారు వీడియోస్, కానీ కాకపోతే చూసి సబ్స్క్రైబ్ చేయడం లేదు. అంటే మీరు ఎంకరేజ్ చేస్తే మమ్మల్ని మేము ఇంకా మరిన్ని కొత్త వీడియోస్ తోటి, కామెడీ కానీ యాక్షన్ కానీ ఏదైనా మరి కొత్త వీడియోస్ తోటి మేము ముందుకు రావడానికి మాకు మీరు ఎంకరేజ్ చేస్తేనే, ఎందుకంటే ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా వీడియోలు తీయగలుగుతాము. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దానివల్ల ఏంటిదంటే మాకు మీరు చూస్తున్నారు లేదంటే కానీ కాకపోతే సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంకరేజ్మెంట్ అనేది పెరిగితే మాకు ఇంకా వీడియోలు తీయాలనేది ఆసక్తి కలుగుతుంది. కాబట్టి మీరు ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా మా ఛానల్ పేరు అయితే PVSC కంటెంట్స్. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి.